హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ గురించి ఒక క్లారిటీ అనేది మనకి ఏప్రిల్ 16 రోజు వస్తుంది అనుకున్నాం కదా. సో మనకి ఏప్రిల్ 16 రోజు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. కానీ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకి 2 ఇంపార్టెంట్ నోటీసులు అనేది ఇచ్చారు. సో ఆ నోటీసులు ఏంటి, మనకు వెండర్ చేంజ్ అయిందా లేదా, అలాగే మన సిజిఎల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నోటీస్ ఏంటో చూద్దాం. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫ్రమ్ మే 2025. సో మనం ఇప్పటి నుండి అప్లికేషన్ చేసేటప్పుడు మన ఆధార్ని లింక్ అనేది చేయాలి. అండ్ ఇది రీసెంట్గా ఆర్ఆర్బీ కూడా లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కూడా స్టార్ట్ చేసింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. బట్ మనకి నోటీస్లో ఇది వాలంటరీ అన్నారు, బట్ ఇది కంపల్సరీ ఉండాల్సింది. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. అండ్ ఎవరైనా సరే మీ ఆధార్ని అప్డేట్ చేసుకోకపోయినా, అలాగే మీ బయోమెట్రిక్ని ఆధార్కి లింక్ చేయకుండా అది కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సి ఇచ్చిన సెకండ్ నోటీస్ ఏంటో చూద్దాం. ద క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2025-26 ఈజ్ అండర్ రివ్యూ. The revised calendar of examination will be published shortly on the website of the Commission. All the candidates are therefore advised to keep a close watch on website of the Commission. సో మనకి నోటీస్ ద్వారా ఏం అర్థమైంది అంటే ఎస్ఎస్సి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసిన క్యాలెండర్ కాకుండా మళ్ళీ కొత్తగా రివైజ్డ్ క్యాలెండర్ అనేది పబ్లిష్ చేస్తామని చెప్తుంది. అండ్ ఈ నోటీస్ వల్ల మనకి వెండర్ చేంజ్ అయిందని అర్థమైంది. అలాగే వాళ్ళకి కొంచెం టైం తీసుకొని క్యాలెండర్ అనేది రివైజ్ చేస్తారు అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి మైండ్లో ఉంది ఒకే క్వశ్చన్, క్యాలెండర్ అనేది రివైజ్డ్ క్యాలెండర్ మళ్ళీ ఇస్తారని చెప్పారు, ఓకే, కానీ అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని. సో చాలామంది ఆగస్ట్లో అంటున్నారు, సెప్టెంబర్లో అంటున్నారు, కొత్త వెండర్కి టైం కావాలి. అలాగే డిసెంబర్ 2024లో ఎస్ఎస్సి 2025-26కి క్యాలెండర్ని రిలీజ్ చేసింది. సో ఒకసారి క్యాలెండర్ని చూద్దాం. సో ఇక్కడ సెలెక్షన్ పోస్ట్ తర్వాత సిజిఎల్ ఉంది. అండ్ సిజిఎల్ అనేది ఏప్రిల్ 22 నుండి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఎగ్జామ్ అనేది జూన్ ఆర్ జూలైలో ఉంది. ఫస్ట్ మనకి ఇప్పుడు సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అయ్యాకని సిజిఎల్ అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు సిజిఎల్ 2024కి సంబంధించిన ఈ డేట్స్ చూడండి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చాక 1 మంత్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి టైం ఇచ్చారు. లాస్ట్ డేట్ నుండి మనకి 45 డేస్ తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది 24th జూన్ నుండి 24th జూలై వరకు అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ అనేది 24th 7th రోజు ఇచ్చారు. అంటే జూలై 24th రోజు మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. సో 1 మంత్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇచ్చారు. అలాగే మనకి టైర్ వైర్ ఎగ్జామ్ అనేది లాస్ట్ డేట్ నుండి 45 డేస్ తర్వాత, అంటే మనకి సెప్టెంబర్ 9th to 26th వరకు టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు మనం ఈ సినారియోని బేస్ చేసుకొని చూస్తే ఈ రోజు నుండి క్యాలిక్యులేట్ చేసిన 1 మంత్ తర్వాత మనకి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది వస్తే మే 15th రోజు మనకి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చిన జూన్ 15th వరకు మనకి లాస్ట్ డేట్ ఉంటుంది. సో జూన్ 15th నుండి మనం 45 డేస్ యాడ్ చేస్తే మనకి మేబీ జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వడం మాత్రం జూలై ఎండ్కి మనకి ఎగ్జామ్ ఉంటుందని ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో ఇప్పుడే జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్లో మాత్రం ఎగ్జామ్ ఉండదు, సెప్టెంబర్ అక్టోబర్ అనుకోకండి. మనకి సిజిఎల్ తర్వాత ఇంకా సిపిఓ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది. ఇలా ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ మనకి టైర్ 2 కూడా రావాలి. సో మీ ప్రిపరేషన్ అనేది జూలై ఎండ్ వరకు కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. కంపల్సరీ మనకి ఎగ్జామ్ అనేది జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఉంటుంది. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జూన్ ఆర్ జూలై కదా. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది జూలై అనొచ్చు, జూలై తర్వాతనే అనొచ్చు. ఇక్కడ మీరు ఒకటి చూడండి, మనకి ఇప్పటివరకు అయితే టీసీఎస్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే ఆర్ఆర్బీకి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినవి కూడా మనకి టీసీఎస్ ల్యాబ్సే కండక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది. సో ఇప్పటివరకు మనకి ఎస్ఎస్సికి సంబంధించింది క్వశ్చన్ పేపర్, అలాగే ఎగ్జామ్స్, అంటే మనం ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసాం కదా టీసీఎస్ ఐఆన్ డిజిటల్లో. సో ఆ ల్యాబ్స్ అన్నీ కూడా మనం టీసీఎస్ వాళ్ళే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి
వెండర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది కూడా డిఫరెంట్ కంపెనీకి వెళ్ళింది. అలాగే ఇప్పుడు ల్యాబ్స్ అనేది డిఫరెంట్ కంపెనీకి వెళ్తుందా ఆర్ ఎల్స్ టీసీఎస్కే ఉంటుందా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఒకవేళ వేరే కంపెనీకి వెళ్తే మాత్రం మనకి ఆర్ఆర్బీ అనేది జూలైలో ఉన్న వేరే ల్యాబ్స్లో కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది సేమ్ డేట్స్లో ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే ఒకవేళ టీసీఎస్ఏ అయితే మనకి ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ తర్వాత ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనుకున్నప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో మీకు 2022 నుండి 22, 23 అండ్ 24ని కవర్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు వెండర్ చేంజ్ అయిందని మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఫస్ట్ మీరు 2023 అండ్ 24కి సంబంధించిన పేపర్స్ని సాల్వ్ చేయండి. సో ఈ 2 పేపర్స్ కూడా మనకి టీసీఎస్ కండక్ట్ చేసింది. తర్వాత 2015 అండ్ 2016 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సో టీసీఎస్ కన్నా ముందు వేరే కంపెనీ ఉంది, ఈ కంపెనీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కూడా మనము సాల్వ్ చేయాలి. సో 2017 మనకి అది పెద్ద కాంట్రవర్షియల్, అలాగే ఆ పేపర్ అనేది చాలా చాలా టఫెస్ట్ పేపర్ అండ్ అదొక్కటే వదిలేసేయండి. మీరు ఇప్పుడు మాత్రం కంపల్సరీ 23, 24 అలాగే 2015, 16 సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. అలాగే వేరియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రైల్వేకి సంబంధించినవి కానీ అలాగే బ్యాంక్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, ఆ క్వశ్చన్స్ కూడా మీరు చదివిన చాప్టర్ నుండి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మీరు ఇప్పుడు సిలబస్ పేపర్ని తీసుకోండి. సో సిలబస్ ప్రకారం ఏ కాన్సెప్ట్స్ మీకు వచ్చో ఓకే, ఒకవేళ మీకు కాన్సెప్ట్స్ కనుక రాకపోతే ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బేసిక్ నుండి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. మీకు బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకపోతే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకు మనం టీసీఎస్ ప్యాటర్న్కి అలవాటు అయ్యాం కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది. సో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఆ పర్టికులర్ టాపిక్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా తెలుసు. సో ఇప్పుడు వెండర్ అనేది చేంజ్ అయింది. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. సో మీరు జస్ట్ సిలబస్ కాపీని మీ దగ్గర పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో కమెంట్స్లో మనకి జీఏ స్ట్రాటజీ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయమని చెప్పారు. సో నెక్స్ట్ వీడియోలో మనం జీఏ స్ట్రాటజీ అలాగే అర్థమెటిక్ స్ట్రాటజీ కూడా విండో చేంజ్ అయింది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కావాల్సిన రిసోర్సెస్ కూడా డీటెయిల్గా చెప్తాను. అలాగే రీజనింగ్ స్ట్రాటజీ వచ్చేసి నేను ఆల్రెడీ చేశాను. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రీజనింగ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, మీరు సిలబస్కి మాత్రం స్టిక్ అయి ఉండండి. సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ థాట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకోండి. టీసీఎస్ పేపర్ కండక్ట్ చేయదు కదా, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సిలబస్ దాటి వస్తుందా, అలాగే క్వశ్చన్ పేపర్ అనేది మరీ డిఫికల్ట్గా అడుగుతారా, కట్ ఆఫ్ ఇంకా పెరిగిపోతుందా, ఇవన్నీ థాట్స్ కూడా మీ మైండ్లో నుండి తీసేయండి. ఫస్ట్ సిలబస్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి. సిలబస్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా క్లారిటీగా నేర్చుకోండి. అలాగే ఏది ఉన్నా సరే పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి. మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదన్నా మీకు పాజిటివ్గానే అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఇంకేదన్నా టాపిక్ పైన వీడియో కావాలి అన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కంపల్సరీ నేను మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ మండే నుండి నేను రీజనింగ్ క్లాసెస్ అనేవి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ సిలాజిజం అలాగే కౌంటింగ్ ఫిగర్స్ అనేవి అడిగారు. సో ఆ వీడియోస్ అనేవి ఫస్ట్ అప్లోడ్ అయితే తర్వాత మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలి అన్న నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.